విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, ఇప్పుడు నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో నవదుర్గల్ని ఎక్కువగా మనం విశిష్ట పూజలు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. ఈ నవదుర్గలని ఈ నవరాత్రుల్లో మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే ఎలా ఏ అమ్మవారిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి? ఈ సృష్టిని అంతటిని పరిపాలిస్తున్నటువంటి దేవతల్ని నవదుర్గలుగా అంటాం. మనకు గ్రహాలు కూడా 9 ఉన్నాయి కదా మేడం. కొంతమంది వాటిని గ్రహాలు అని అంటారు, వాటిని కొంతమంది శక్తి అంటారు, కొంతమంది వాళ్ళను లక్ష్మి, సరస్వతి, గౌరీ, గాయత్రి ఇలా అందరూ అంటారు. కలకత్తా కాళీ ఇలా అందరి రూపాల్లోనూ తీసుకొని మనం శక్తి స్వరూపులు అని అంటూ ఉంటాము. యాక్చువల్గా మన ఈ ఇండియా కల్చర్ ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతుంది మేడం. బాంబే లాంటి వాటి పొజిషన్లో వెళ్తే చాలా అసలు ప్రపంచాన్ని ఏలుతున్నదంతా బాంబేనంతా ఏలుతున్న దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ఈ కలకత్తా కాళీ అని అంటుంటారు మేడం. ఆమెకు అంత విశేషమైన శక్తిని అక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న శక్తి కంటే గుళ్ళో ఉన్న శక్తి చాలా పవర్ఫుల్ అయింది. మనం నమ్ముతాం దాన్ని. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, నోములు చేస్తాము. అదే ఎనర్జీ మన ఇంట్లో ఉండదా మేడం? ఇంటికి ఉన్న ఎనర్జీతో పోలిస్తే అక్కడున్న ఎనర్జీ చాలా ఎక్కువ. మీరు ఇది అబ్జర్వ్ చేసి చూడండి. ఇంటికి ఉన్న ఎనర్జీకి గుళ్ళో ఉన్న ఎనర్జీకి చాలా పవర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మన మైండ్ అంతా కూడా ఒక ఆధ్యాత్మికమైన వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు సరస్వతిని మాతని ఎందుకు కొలుస్తాం మేడం? బాగా చదువు రావాలి పిల్లలకి అని చెప్పి సరస్వతి పూజ చేయిస్తూ ఉంటాం. లక్ష్మీదేవి పూజ కూడా చేస్తాము. బాగా లక్ష్మి రావాలి, అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉండాలని లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తాం. దుర్గాదేవికి కూడా పూజ చేస్తాం. దుర్గా అంటే మనం చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ ఇస్తుంది దుర్గామాత అని అంటుంటారు. మనం ఏ పని చేయాలి అంటే సక్సెస్, ధైర్యము, శక్తి కావాలి అంటే ఒక ఆడది కూడా బయటికి వెళ్ళి పని చేస్తే దుర్గలాగా ఉండాలి, దుర్గలాగా చేయాలి అని అంటుంటారు కదా. ఆ దుర్గామాతని కూడా కలకత్తా కాళీ ఆగ్రహిస్తుంది. ఆమె ఎంత ఉగ్రంగా ఉంటారు. ఆమెను చూస్తేనే భయపడాలి అన్నంత ఉగ్ర రూపం చూపిస్తుంది. ఎందుకు మేడం? ఆమె శక్తి స్వరూపిణి. ఎవరైనా తప్పులు చేసినా లేకపోతే ఇంకొక ఏ విషయంలో ఏ మార్గంలోకి వెళ్ళినా వాళ్ళందరినీ సరిదిద్దటానికి ఆవిడ ఉగ్ర రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. ఇలా శ్మశాన కాళీ, ప్రత్యంగి మాత, ఇలా ప్రతి దుర్గలు ఉన్నారు విశ్వస్వరూపాలు. అంతెందుకు మనం ఒక ఆడపిల్ల పుడితే లక్ష్మి పుట్టింది అని అంటాం, ఒక ఆడపిల్ల పుడితే సరస్వతి. ఇప్పుడు చదువులో ఎవరైనా బాగా రాణించారంటే ఆమె సరస్వతి పుత్రిక అంటాము. లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలో బాగా సక్సెస్ అయ్యారనుకో ఆమె దుర్గా స్వరూపం అని అంటుంది. లేకపోతే బాగా చదువుకొని అవార్డ్స్ రివర్స్ తెచ్చుకున్నారనుకోండి సరస్వతి పుత్రిక అంటాం. లేకపోతే బాగా లక్ష్మీ ధనాన్ని బాగా ఉందనుకోండి ఆమె ఏ జన్మలో ఏ పూజలు చేసిందో ఆమెకు అంతా కలిగింది అంటూ ఉంటారు. మరి ఇది కలగటానికి దుర్గలకి మన మేనిఫెస్టేషన్కి సంబంధం ఏముందంటే మేడం, మనం యద్భావం తద్భవతి. మన భావన కరెక్ట్గా ఉంటే భవతి కూడా కరెక్ట్గా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు యద్భావం తద్భవతి అంటూ ఉంటారు కదా. ఈ దుర్గాదేవులందరినీ మనం కొలవడం ద్వారా మనకి అన్ని శక్తులు మనకి సమకూరుతాయి. చదువు కావాలంటే చదువు, డబ్బు కావాలంటే డబ్బు, ధైర్యం కావాలంటే దుర్గా. ఇలా ప్రతి ఒక్క దేవుడిని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని కొలిచి మనము ప్రార్థిస్తాం. ఈ నవదుర్గల టైంలో మేడం వీళ్ళందరినీ సృష్టిని అంతా పాలించే దేవత ఎవరైనా ఉన్నారంటే లలితాంబిక. వీళ్ళందరికీ కూడా ఆమె ఎలా ఉంటుందంటే మేడం, భూలోకంలో ఒక వజ్ర వైడూర్యాలతో కూడిన పొదిగినటువంటి మణిద్వీపంలో ఉంటారంట. ఆ మణిద్వీపానికి ఆమె ఏలుతూ ఉంటారంట. ఆ పరమేశ్వరుని దగ్గర కూర్చొని మణిద్వీప వర్ణన చేసిన వాళ్ళకి సకల సంపదలు వస్తుంది అంటారు. ఒక ఇల్లు కట్టారనుకోండి 9 సార్లు మణిద్వీప వర్ణన చేసుకోండి అని అంటుంటారు. మీరు ఒకసారి 9 సార్లు మణిద్వీపన వర్ణన కంపల్సరీ గృహప్రవేశం అప్పుడు చేయిస్తూ ఉంటారు. ఎందుకు? ఆమెకు రత్న కిరీట వజ్ర వైడూర్యాలు పొదిగిన సింహాసనం మీద ఆమె మహారాణిలాగా కూర్చొని ఉంటారు. ఆ ఇంట్లో కూడా అందరూ దేవతలు అన్నీ ఆ ఇంట్లో అలా సమకూరాలని అందరూ అంటుంటారు. ఈ శక్తి స్వరూపిణులుగా కొలుస్తూ మనము ఒక మంత్రాన్ని చెప్పుకుందాం మేడం. ఎవరైనా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ప్రతిసారి నంబరింగ్తోనే, జపమాలతోనే,
లేకపోతే మేనిఫెస్టేషన్ విశ్వం దగ్గరికి వెళ్ళి విశ్వంతో చెప్పుకోవడమే కాకుండా మీరు ఈ నవరాత్రులప్పుడు ఒక శ్రీమాత్రే నమః, ఇది ఒక లలితాదేవి యొక్క నామం మేడం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండండి. మీ విష్ ఏంటో, మీ గోల్ ఏంటో ఫస్ట్ అది చెప్పుకోండి. నాకు నెక్స్ట్ ఇయర్ ఒక కంపెనీ పెట్టాలని మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాను అనుకోండి. ఈ దసరా నుంచి నెక్స్ట్ దసరాకి నాకు ఆ కంపెనీ రావాలి, నేనైతే పని చేస్తున్నాను, దానికోసం కష్టపడుతున్నాను, డబ్బు కూడా పోగేస్తున్నాను, కానీ నాకు ఏదో శక్తి వెనక్కి లాగుతుంది, ఆ శక్తి కూడా నాకు అనుకూలంగా వచ్చేలాగా చెయ్యండి అని మీరు ఈ మంత్రాన్ని మినిమం 108 టైమ్స్ చెప్పుకోండి. అసలు జపం చేయాలి అంటే మన మనసు అనేది జపం మీద వెళ్ళకూడదు మేడం. ఎక్కువ సార్లు దాన్ని అనుకుంటూనే మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి చోట శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నీవే తల్లి నాకు అన్నీ అని మనం ఆమె మీద భారం వేసి మనం ఈ సంకల్పం చేసుకుంటూ ఏదైనా పూజ స్టార్ట్ చేసుకొని మీరు నిష్టగా ఒక 108 రోజులు చేయండి మేడం. మీ విష్ ఏదైనా కూడా ఫుల్ ఫ్లెక్స్డ్గా జరిగిపోతుంది. అంటే ఇది నాట్ ఓన్లీ ఈ నవరాత్రుల టైంలోనే కాదు, లలిత అమ్మవారికి ఎప్పుడైనా సరే మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అందరికీ లలిత చదవడం రాదు మేడం. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మన రీచ్ అవ్వాలి కాబట్టి, వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఈ మేనిఫెస్టేషన్ వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి జస్ట్ మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని పలకడం రాకపోయినా అట్లీస్ట్ లలితామాతే నమః లలితామాతే నమః లలితామాతే నమః అనుకోండి, లేకపోతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకోండి. అలా మీరు ఒక 108 కాయిన్స్ తీసుకొని కాయిన్స్ తోటి అర్చన చేసుకోండి. లేకపోతే 108 ఏవైనా గురువింద గింజలు ఉంటాయి వాటితో చేసుకోండి. లేకపోతే తామర గింజలు ఉంటాయి, తామర గింజలతోటి లక్ష్మీదేవి దగ్గర చేసుకోండి. చదువున్న వాళ్ళు ఎలాగైనా లలిత చదువుతారు, కానీ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా రావాలి మేడం. లలిత చదవాలి అంటే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. నవేడేస్ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయారు, వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. అలా రానప్పుడు మీరు ఏదైనా ఆడియో చూడండి, ఆడియోని ప్లే చేస్తూ మీరు అనుకుంటూ జపం కూడా చేసుకోవచ్చు మేడం. ఈ ఆప్షన్ కూడా ఉంది. మీకు మంచి ఫలితం అయితే 100% దక్కుతుంది. శారద గారు వెబినార్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది, ఈ వెబినార్ ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ వెబినార్ చాలామంది కాల్స్ చేస్తున్నారు మేడం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్పండి అని చెప్పి చాలామంది మనకి అడుగుతున్నారు. దాంతో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అక్టోబర్ 25కి వెబినార్ స్టార్ట్ అవుతుంది మేడం. 24th లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, గూగుల్ ఫామ్ ఫిల్ చేసి. మా ఫీజు 999గా కేటాయించాం మేడం. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.